ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ప్రదేశ్ రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. జగనన్న సురక్ష కార్యక్రమం ఇందులో భాగంగానే దిగ్విజయంగా అమలవుతోంది. ఇప్పుడు రెండో దశ జగనన్న సురక్ష కార్యక్రమం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం రోజున గ్రామీణ ప్రాంతాల్లోనూ, బుధవారం రోజున పట్టణాలు, అర్బన్ ప్రాంతాల్లో జరగనుంది. ఈ మొత్తం జగనన్న సురక్ష కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అందులో ఎట్లాంటి వైద్య సేవలు అందించబోతున్నారో మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా వైద్య శాఖ అధికారులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా డిఎంహెచ్ఓ గారు చెప్పండి, అనంతపురం జిల్లాకు సంబంధించి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించబోతున్నారు, పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఈ స్పెషలిస్ట్ వైద్యుల్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయబోతున్నారు ఒకసారి చెప్పండి మేడం. ఐఎమ్ డాక్టర్ ఇబిదేవి, డిఎంహెచ్ఓ అనంతపూర్ డిస్ట్రిక్ట్. టోటల్గా అనంతపురం జిల్లా 613 క్యాంప్స్ ఉన్నాయండి. అందులో 433 వచ్చి రూరల్ ఏరియాస్లో, 180 క్యాంప్స్ వచ్చి అర్బన్ ఏరియాస్లో మేము యాక్షన్ ప్లాన్ ఇచ్చారు, షెడ్యూల్ ఇస్తాము. అందులో డాక్టర్స్ కూడా మాకు గవర్నమెంట్ డాక్టర్స్, తర్వాత ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ని తీసుకున్నాము. ప్రిఫరబుల్లీ గైనకాలజిస్టు, తర్వాత ఆర్థోపెడిషియన్ ఫస్ట్, సెకండ్ వచ్చి జనరల్ సర్జన్. ఒకవేళ వాళ్ళు దొరకకపోతే అదర్ స్పెషాలిటీస్కి వెళ్ళి తీసుకుంటున్నాము. తర్వాత పిఎంఓఏ కంటి వెలుగుకు సంబంధించి మొత్తము 40 మెంబర్స్ డాక్టర్స్ని తీసుకున్నాము. ప్రతి క్యాంపులో ఐ స్క్రీనింగ్, కంటి వెలుగు దాని ప్రోగ్రాము జరుగుతుందన్నమాట. దీంట్లో మనకి ఈ ఫస్ట్ వీక్, జనవరి ఫస్ట్ వీక్లో ఈరోజు అయితే 15 క్యాంప్స్ రూరల్ ఏరియాస్లో, అర్బన్ రూరల్ సెంటర్స్ అన్నింటిలో 15 క్యాంప్స్ జరుగుతున్నాయి ఈరోజు. అందరికీ డాక్టర్స్ అడ్జస్ట్మెంట్ అయితే, స్పెషాలిటీ డాక్టర్స్ ఏమి మాకు ఇబ్బంది లేదు, అందరిని అడ్జస్ట్ చేశాను. తర్వాత క్యాంపు కూడా జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 1లో ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశామో సేమ్ అదే అరేంజ్మెంట్. ఏమంటే యాప్ డౌన్లోడ్ కానీ, కేసీ డౌన్లోడ్ కానీ, స్పాట్ రిజిస్ట్రేషన్ కానీ, డ్రగ్స్ కౌంటర్ కానీ, లేదంటే మంది ఒక్కటే ఈసారి ఏమంటే మనకి నోటీస్ స్టాల్ ఒకటి లేదు, వాళ్ళు స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి. సో యాస్టీస్ జగనన్న ఆరోగ్య సురక్ష 1లో ఎలా మన అరేంజ్మెంట్స్ ఉందో సేమ్ అదే షామియానాస్, మన పేషెంట్ మొబిలైజేషన్ ఇవన్నీ కూడా. తర్వాత వీళ్ళ సెక్రటరీ 2 విజిట్స్ ఇమ్మన్నారు. 15 days బిఫోర్ ఒక విజిట్, 3 days బిఫోర్ క్యాంప్ విజిట్. ఎందుకంటే వెన్యూను, పేషెంట్ మొబిలైజేషన్, ఎక్కడికి రావాలి అది చెప్పేదానికి. అది ఆల్రెడీ హౌస్ టు హౌస్ సర్వే జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల అయిపోయిందనమాట, క్యాంప్స్ అయిపోయిన దగ్గర. తర్వాత డాక్టర్స్ స్పెషలిస్టులు అంతా లిస్టు మన గవర్నమెంట్ జీజీహెచ్ ప్రిన్సిపల్ గారిని, డిసిహెచ్ గారిని, తర్వాత డిఎంహెచ్ఓ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ అందరూ పెట్టుకొని డాక్టర్స్ ఇబ్బంది లేకుండా, స్పెషలిస్ట్ ఇబ్బంది లేకుండా అందరం మీటింగ్ పెట్టుకొని క్లియర్గా మాపింగ్ అయితే చేస్తాము. ఇప్పుడు మనము ప్రతి రెఫరల్ కేసు కూడా ఫేజ్ 1లో ఎలా చేస్తామో అలా ఆరోగ్యశ్రీ యాప్లో డౌన్లోడ్ చేసి చేస్తాము. సీరియస్ కేసు అయితే అట్లా చేస్తాము. ఇప్పుడు మనకి 5 lakhs నుంచి 25 lakhs ఆరోగ్యశ్రీ కార్డు పెరిగింది. అది మన క్యాన్సర్ పేషెంట్కి కానీ, హార్ట్ పేషెంట్లకు కానీ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు 1 year పీరియడ్. అట్లా వాళ్ళు ఏదైనా వస్తే మేము ఆ కార్డు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఆ రెఫరల్ యూనిట్కి మోటివేట్ చేసి పంపిస్తాం. ఓకే సార్, డాక్టర్ గారు మీరు చెప్పండి, ప్రధానంగా జగనన్న ఆరోగ్య సురక్ష ఫస్ట్ ఫేజ్లో ఎన్ని క్యాంప్ సక్సెస్ఫుల్గా నిర్వహించినారు, ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది కదా. సో ఎన్ని రకాల మందుల్ని ఉచితంగా అందజేస్తున్నారు, ఎట్లాంటి ట్రీట్మెంట్ అందజేస్తున్నారు, ఎట్లాంటి స్పెషలిస్ట్ వైద్యం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ యుగంధర్, ఇక్కడ మానిటరింగ్ ఆఫీసర్ని. సో మనకి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అంతా కూడా జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 1లో అంతా కూడా మనము రెఫరల్ సర్వీస్ని ముఖ్యంగా ఇక్కడి నుంచి రెఫర్ చేసడం జరిగింది. అది బోత్ కంటి వెలుగు మరియు జనరల్ కేసులు కూడా రెఫర్ చేయడం. సో కంటి వెలుగు సంబంధించిన 3592, అట్లాగే జనరల్ కేసు సంబంధించిన 3600 పై చిలుకు కేసులు. సో ఇవన్నీ కూడా మనం రెఫర్ చేసి అక్కడ స్పెషలిస్ట్తో చూపించేసి వాళ్ళకున్న రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనము ఆరోగ్యపరంగా ఉండేటట్టుగా చేయడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 మనం చేసుకున్నాం. ఈ 2వ తారీఖు నుంచి ఇది సుమారు 6 నెలల పాటు మనకి జరగబోతోంది. మనకి అర్బన్ ఏరియాలో మనకి ప్రతి బుధవారం జరుగుతుంది. మనకి రూరల్ ప్రాంతాల్లో అంతా కూడా మనకి 15 మండలాలు మనకి మంగళవారం జరిగితే 16 మండలాలు మనకి శుక్రవారం జరుగుతాయి. ఎందుకంటే మనం అంతా కూడా ఒకేసారి జరిగితే స్పెషలిస్ట్ అందుబాటులో ఉండరు కాబట్టి వీళ్ళందరినీ అరేంజ్ చేయడానికి మనం ఇలాగా మనము డివైడ్ చేసుకుంటాం.
చేసుకోవడం జరిగింది. సో అట్లాగే అర్బన్ ప్రాంతం అంటే అనంతపురం, గుత్తి, గుంటకల్, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఇక్కడ ఈ ప్రాంతాలంతా కూడా మనము ప్రతి బుధవారం క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం 2 నుంచి 3 క్యాంప్స్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా వెరసి మనకి అర్బన్లో చూసుకుంటే 180 క్యాంపులు చేస్తున్నాం, ఇక్కడ చూస్తే 533 క్యాంపులు చేస్తున్నాం. మీరు అన్నట్టుగా అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి, అప్పుడు చేశాం కదా అనేటట్లుంటే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష దీంట్లో మనం 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి మనము ఆరోగ్యశ్రీకి సంబంధించిన పరిధిని పెంచడం జరిగింది. ఇది చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకందరికీ కూడా. ఎందుకంటే ఒకప్పుడు మనం ఏదైనా హృద్రోగం కానీ, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం కానీ, లేకపోతే ఏదైనా క్యాన్సర్ సంబంధించిన కానీ, లేకపోతే కాక్లియర్ ఇంప్లాంటేషన్ కానీ, ఇవన్నీ కూడా లక్షలతో కూడుకున్న సమస్యలు. సో అటువంటిది పేద ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉండేవి, వాళ్ళంతా కూడా అప్పుల పాలయ్యేటోళ్ళు. ఇప్పుడు అది కాకుండా జగనన్న ప్రీతం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం వల్ల 25 లక్షల వరకు చూసుకోండి, మనము 25 లక్షల వరకు ప్రతి ఒక్క రుగ్మత కూడా మనకి ఇందులో కవర్ అవుతుందండి. సో ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించేసుకునేటట్టుగా మనం ఇప్పుడు కొత్త కార్డ్స్ కూడా ప్రింట్ చేస్తున్నాం, 25 లక్షల రూపాయలకు సంబంధించిన కార్డ్స్. అవి QR కోడెడ్తో వస్తాయి. సో ఆ కార్డ్స్ని మనమంతా కూడా ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచుతున్నాం. ఇంటింటికి వెళ్ళి మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంచడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా యాప్ని కూడా అక్కడ వాళ్ళకి అంటే ఇబ్బంది పడకోకుండా ఆరోగ్యశ్రీ పరంగా ఎక్కడెక్కడ హాస్పిటల్లో వీళ్ళకి అందరికీ సర్వీస్ అందుతాయి అనేదంతా కూడా మనకి క్లుప్తంగా వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసి ఎలా దాంట్లో వర్క్ చేస్తుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ CHO, ANMs, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో తద్వారా ప్రజలందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ నుంచి లేకపోతే 5 లక్షల నుంచి 25 లక్షల పరిధి పెంచడం వరకు నుంచి ఇవన్నీ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో అట్లాగే మనకి ఈ జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ఇప్పుడు ఈ 6 నెలలు కూడా ప్రతి ఒక్క విభాగాన్ని టచ్ అయ్యేటట్టుగా, ముఖ్యంగా మనకి అంటే గర్భిణీ స్త్రీలు చూస్తూ ఉంటారు, మనకి వాళ్ళందరినీ గైనిక్ విభాగం పెట్టాం. తర్వాత అట్లాగే కాళ్ళ కీళ్ళ నొప్పులు ఉన్నాయి, అందుకే ఆర్థోపెడిషన్ మనం పెట్టాం. సో అట్లాగే మనకి జనరల్ ఫిజిషియన్ సంబంధించిన వాళ్ళని పెట్టాం. వీళ్ళు ముగ్గురు అయిన తర్వాత కూడా చిన్నపిల్లల డాక్టర్ని, సో అట్లాగే జనరల్ సర్జన్ని కూడా మనం పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనకి ఈ క్యాంప్లో కూడా అందుబాటులో ఉంటారు. అట్లాగే కంటివేలుకు సంబంధించిన PMOA అని చెప్పేసి వారు కూడా కంటివేలుకు సంబంధించిన కేసులన్నీ కూడా డీల్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ క్యాంపుల్లో అంతా కూడా సక్సెస్ఫుల్ చేసి మేము ఆరోగ్యపరంగా ప్రజలందరికీ కూడా చేరువ చేస్తామని చెప్పేసి మనవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తం మీద పేద ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అని చెప్పి చాలా స్పష్టంగా వైద్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రతి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో స్పెషలిస్ట్ వైద్యులని అందుబాటులో ఉంచి ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నాం. అదేవిధంగా మందులు కూడా అందజేస్తున్నట్లు చాలా స్పష్టంగా వైద్యులు పేర్కొంటున్నారు. వీడియో శ్రీనివాసతో శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.